సిగాసి పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి ఏడాది గడుస్తున్న నేటికి బాధిత కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం అందలేదని సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం అన్నారు. ఇక సంగారెడ్డిలో జరిగిన సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీరం మల్లేశం మాట్లాడుతూ సిగాచి పరిశ్రమల్లో జరిగిన ప్రమాద ఘటన దేశంలోని పెద్దదని అన్నారు. 54 మంది కార్మికుల మృత్యువాత పడ్డారని, అనేక మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారన్నారు. వారిని ఆదుకునే నాదుడే లేరు అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చనిపోయిన మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇప్పిస్తారని చెప్పారని, కంపెనీ యాజమాన్యం కూడా ₹1 కోటి ఇస్తామని చెప్పి నేటికి అమలు కాలేదన్నారు. వెంటనే బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిగాచి పరిశ్రమ వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు, జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్, కోశాధికారి కె రాజయ్య పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా ఐడిఎఫ్ పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30 నాటికి ఇవాళ ఘోర ప్రమాదం జరిగి 54 మంది కార్మికులు మృతి చెంది ఏడాది అవుతూ ఉంది. ఈ ప్రమాద ఘటన జరిగిన సందర్భంగా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇప్పిస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అట్లనే పరిశ్రమ యాజమాన్యం కూడా సెబీకి ఇచ్చినటువంటి లేఖలో బాధిత కుటుంబాలకు ₹1 కోటి ఇస్తామని పరిశ్రమ యాజమాన్యం కూడా చెప్పింది. సంవత్సరమైన ఘటన జరిగి సంవత్సరమైనా సరే బాధిత కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం రాలేదు. అట్లనే ఇంత పెద్ద దేశంలోనే ఇంత పెద్ద ప్రమాదం ఇవాళ మొదటిసారిగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. సిగాచి పరిశ్రమలో ఇంత పెద్ద ప్రమాదం జరిగి 54 మంది చనిపోయి అనేక మంది తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తూతూ మంత్రంగానే ఇవాళ కంటి తూర్పు చర్యలుగా ఇవాళ సీఓని అరెస్ట్ చేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేగాని భద్రత పట్ల, కార్మికుల యొక్క భద్రత పట్ల ఎందుకు ఈ ప్రమాదం జరిగిందనేటటువంటిది ఇప్పటికి కూడా నివేదికలు రానటువంటి పరిస్థితి ఉంది. యాజమాన్యం ఒక నిర్లక్ష్యం మూలంగానే ఈ ప్రమాదం జరిగిందని ఇవాళ చెప్తున్నప్పటికీ కూడా యాజమాన్యం మీద పూర్తి స్థాయిలో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని సిఐటి ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. అట్లనే ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ₹1 కోటి హామీ ఎందుకు నెరవేర్చలేదని ఇవాళ ముఖ్యమంత్రి గారిని సిఐటి ప్రశ్నిస్తూ ఉంది. తక్షణమే అందుకని ఇప్పటికైనా సరే ఇవాళ మిగతా నష్టపరిహారం ఏదైతే ఉందో బాధిత కుటుంబాలకు వెంటనే ఇప్పించాలి అని సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. అనేక మంది గాయపడి ఇవాళ వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వైద్య ఖర్చు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని గాయపడినటువంటి కార్మికులకు వాళ్లకు ఈరోజు పూర్తిగా వైద్య ఖర్చులు కానీ, వాళ్ళు బతకడానికి కావాల్సినటువంటి డబ్బులు కానీ ఇవాళ వాళ్ళు కూడా నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి అని సిఐటిగా చెప్తా ఉన్నాం. అందుకని ఇవాళ సిగాచి కార్మికులకు